ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఢిల్లీ ఎప్పుడు పెడతారా? చూడు బాబు, మేనేజర్ గారు ఉన్నారా? ఏ ఇంటర్వ్యూలు నిన్ననే అయిపోయాయి. అది కాదు సార్, ఇంటర్వ్యూకి కృష్ణ అనే అతను వచ్చాడండి. కృష్ణవరయ్య మాకు ఇదే పనా? అతను సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నాడు సార్, నాకు దొరికాయి. ఓహో, సర్టిఫికెట్లు పైన అతనా? నిన్నే వెళ్ళిపోయాడే. ఉద్యోగం ఇచ్చారా సార్? సర్టిఫికెట్ లేకుండా ఎవడు ఉద్యోగం ఇస్తాడయ్యా? అతని సర్టిఫికెట్ నా దగ్గరే ఉన్నాయి కదా సార్. చాలా పేదవాడు సార్, మీరు ఎలాగైనా సరే ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు పేదవాళ్ళగా లక్షల గారు వస్తారటయ్యా. సరే వెళ్ళు. పోనీ అతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా సార్? వాళ్ళ ఊరు వెళ్ళింటాడయ్యా. ఏమిటి ఏంటి చూస్తున్నావు? నువ్వు కాయంత్రి మీద పారేశావు? అయ్యో ఏమండి చూడండి, ఈ అబ్బాయికి ఎందుకు దిమ్మంటున్నాను? చూడండి, ఈ అబ్బాయి నన్ను కిందికి రమ్మంటున్నాడు. అరే నువ్వా బాబు? అవును అత్తయ్య గారు. అత్తయ్య గారా? అత్తయ్య ఏమిటి? అవునమ్మా, మర్చిపోయావా? ఎవరనుకున్నావు? అర్జున్, మీ అన్నయ్య ఇతను కలిసి చదువుకునేవారు. హస్తమానం మొట్టికాయలు వేస్తున్నాడు అనేదానివే, అతనే ఇతను. ఏమనుకోకండి, తప్పైపోయిందండి. తప్పు మీదే అని చెప్పేశారుగా, ఏమీ అనుకోనులేండి. అవునండి, మీ అన్నయ్య ఎక్కడా? అన్నయ్య హైదరాబాద్ వెళ్ళాడండి. ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నానండి. మీకు దారిలో ఎక్కడ తగలేదండి? తగలేదు, మీరే తగిలారు నా ప్రాణానికి. వాడు నీకు తగలేదా బాబు? లేదండి, వాడిని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. అలాగా? సర్లేండి, బయలుదేరుతాను. అయ్యో, ఈ డబ్బులతో మీరు వెళ్ళకండి. ఏ చూస్తే మా అన్నయ్య నన్ను తొంతాడు. అవును బాబు, ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఈవేళ రేపు వచ్చేస్తాడు. అన్నయ్య వచ్చాక మీరు వెళ్దురు గాని. పడుకో బాబు. అలాగే. ఏమండి, ఉమ్. ఆ, ఉక్కబోస్తుందండి? లేదండి, పక్క బోస్తోంది. పక్క పోస్తుందా? పక్క పడ ఏమిటండి? ఒక పక్క ఉక్క బోస్తోంది. ఒక పక్క ఉక్కబడ ఏమిటండి? మీరు చేసిన పనికి ఈ పక్క తిరిగి పడుకోవాలి కదండి. ఈ పక్క గాలి వస్తోంది, ఈ పక్క గాలి రావట్లేదు. అందుకని ఈ పక్క ఉక్క బోస్తోందండి. అయ్యో పాపం. పాపం అంటారేంటండి? మరి ఇంకేం చేయమంటారండి? ఏదో ఒకటి చేయండి. విసిరమంటారా? ఆయా. అబ్బా, అయ్యో, తగిలిందండి? తగలక. ఇప్పుడు ఎలా ఉందండి? బాగుందండి. కాకపోతే ఈ చెయ్యి ఏదో కాస్త తిమ్మిరి పట్టినట్టుందండి. ఏం చేయమంటారు? మీకు తెలీదా? ఆహా. వేళ్ళు లాగారనుకోండి, తిమ్మిరి తగ్గిపోతుంది. లాగమంటారండి? ఆయా. చెయ్యి కాదండి, వేళ్ళు లాగండి. అలాగేనండి. ఇలాగండి. అలాగే. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ చెయ్యి కూడా తిమ్మిరి వచ్చేట్టుందండి. అది లాగమంటారండి? లాగండి. ఈ చెయ్యి లాగారనుకోండి, మరి ఈ చెయ్యికి వస్తే? ఇప్పుడు ఏం చేయమంటారండి నన్ను? రెండు చేతులు లాగండి. రెండు లాగమంటారు. ఏమిటి బాబు, నువ్వు ఇంకా పడుకోలేదా? నేను పడుకునే ఉన్నానండి. మీ అమ్మాయి వచ్చి కాళ్ళు చేతులు పీకి పారేస్తాను. లేదమ్మా, నేను ఇక్కడ పడుకోవాలి, మీరు వెళ్ళి బయట పడుకోండి అన్నాను. ఎప్పుడన్నానండి ఆ మాట? బయట ఎలా పడుకుంటాడు? దోవలు కుడతాయి. అమ్మో, దోవలంటే నాకు చచ్చే భయం. నేను ఇక్కడే పడుకుంటాను. మీరు ఇక్కడే పడుకోండి, నేను బయట పడుకుంటాను. వద్దులేండి, దోవలు చంపుకు తింటాయి. వెళ్ళి ఆ లోపల పడుకోండి. మీరెవరండి చెప్పడానికి? నాకు తెలుసండి. విసురుగా అక్కడే ఉంది, బాగా విసురుకోండి. విసురుకుంటాను. అమ్మా, అన్నీ ఉత్తరం రాశాడు. ఏమిటి? అన్నీ పెట్టి బట్టలు, డబ్బులు, సర్టిఫికెట్లు పోయాయట. ఎలా పోయాయి? ఏ దొంగ సచ్చినాడు కొట్టేసుంటాడు. వాడి చేతులు విరిగిపోను. అబ్బా, ఎందుకండి ఆ మాటలు? వాడి చేతులు విరిగితే మీకేమొస్తుంది? ఏమొస్తుందా? ఇంకెవరు పెట్టి కొట్టకుండా ఉంటాడు. సచ్చినోడు. అబ్బా, మరీ ఘాటుగా తిట్టేస్తున్నారండి మీరు.
వాడిని ఎవరినో తిడితే మీకెందుకండి బాధ? వాడు మా జాతి వాడే కదండి, మగాడేగా. ఏడ్చాడు. సరేలేవే నీ వాగుడు నువ్వును. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఏముంది, హోటల్ కట్టడానికి డబ్బు కూడా లేదట. ఎక్కడైనా చూసి 200 పంపించమన్నాడు. ఎలా పంపించేది? ఎవరిస్తారు? ఒక పని చెయ్యి, ఈ గాజు ఎక్కడైనా పెట్టి. మీరునండి, ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి. మీరు పంపిస్తారా? నేను పంపించడం ఏమిటండి, స్వయంగా వెళ్తాను. మన అడ్రస్ కోసం ఎంటీ రాశానండి, అది రాగానే మీకు ఇచ్చాను. ఇదిగో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసానయ్యా. అసలు అడ్వాన్స్ తీసుకోకుండా రూమ్ ఇవ్వడం నాది బుద్ధి తక్కువ. అసలు అడ్వాన్స్ ఎందుకు పెట్టారో తెలుసా నీకు? నీలాంటి వాళ్ళు దిగుతారని, రాత్రికి రాత్రే డబ్బు కట్టకుండా తాళం కప్పతో సహా పారిపోతారని. నాకదే కుదరదు. రే తిప్పు తిప్పు. ఆగో, నిన్నే ఎంత ఇవ్వాలి? 270-30 పైసలు ఇవ్వాలి. చిరకాలం కలిసుంటాం ఇద్దరు ఒకటిగా. అర్జున్ 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 కృష్ణ, అర్జున్ ఏంట్రో తాళం బ్రదర్. దీన్ని చెవిలేదా? ఉండే ప్రయోజనం, అన్ని తాళాలు అన్నిటికీ సరిపోతాయి, కానీ ఇది దేనికి సరిపోతుంది? నా ఒక్కరికే. ఓ చాలా గొప్ప ఐడియా. రా బ్రదర్. కమాన్ బ్రదర్, అక్కడే నిలబడిపోయావే. అవును, ఇదేంటి ఇన్ని టేప్ రికార్డులు ఉన్నాయి? మనవే. అంటే టేప్ రికార్డులు తయారు చేస్తావా? మరి రిపేర్ చేస్తావా? మరి ఇన్ని ఉన్నాయేంట్రా మరి? ఫ్రెండ్స్, ఇవన్నీ మన ఫ్రెండ్స్ బ్రదర్. ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, నీ దగ్గర ఎందుకు ఉంటాయి? రాత్రి ఇక్కడ పడేస్తుంటారు, పొద్దున్న వచ్చి పట్టుకుపోతుంటారు. ఒక రకంగా ఇది టేప్ రికార్డర్స్ కి లాడ్జ్ లాంటిది అనుకో. టేప్ రికార్డు లాడ్జ్? మరి ఇదేంటి ఫ్లాస్కులు, చెంబులు, తెప్పాడాలు ఇవన్నీ ఏంటి? అవి కూడా అంతే, రాత్రి వస్తుంటాయి, పొద్దునే పోతుంటాయి. అయితే పెద్ద లాడ్జే. అవును, ఇంతకేం తింటావు? నువ్వేం వండుతావు? తీరిగ్గా తింటానంటే కోడి కూర చేస్తాను. కొంచెం సేపు ఆగలనంటావా, పప్పు చేస్తాను. మరీ ఆకలిగా ఉంది అర్జెంట్ అంటావా, కోడిగుడ్డు పొరుటేసేస్తాను. ఏదో ఒకటి కానీ ఏదైనా పర్వాలేదు. అవును, ఇంతకే ఏమిటో నువ్వు చేసేది? వాచ్మెన్. ఎక్కడ? కార్పొరేషన్ లో. కార్పొరేషన్ వాచ్మెన్? అవును బ్రదర్, రాత్రి అంతా మనం కార్పొరేషన్ అంతా వాచ్ చేస్తుంటాం. హోల్ సిటీ కార్పొరేషన్ నువ్వే వాచ్మెన్? వెరీ గుడ్. అలాంటి ఉద్యోగం కూడా ఉందన్నమాట. అయితే 5 ఏళ్ళైంది. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? దొరికితే ఇది. మా ఆఫీస్ లో ఖాళీ ఉంది, చేస్తావా? వాచ్మెనా? సరే కానీ కష్టపడేవాడికి ఇదైతే అలాగే. అయితే రాత్రికి మా ఆఫీసర్ గారితో మాట్లాడతాను. అర్జున, పార్థ, ఫల్గుణ, కిరీటి, రావయ్యారా? వేధవ పనులు నేను చేసినంత కాలం ఎప్పుడూ పట్టించుకోలేదయ్యా. నిలబడిపోయామంటే కూర్చో. పర్వాలేదు, చెప్పండి. ఏమీ చేయకుండా ఊరుకున్నాను, ఇప్పుడు అందరూ నన్ను పట్టించుకుంటున్నారు. ఈ మధ్య నా మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడట. ఆ కేసు కొంచెం సీరియస్ అయ్యేటట్టుంది. ఆ ఫైల్ గవర్నమెంట్ వారి దగ్గర ఉంది. నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ ఫైల్ కొట్టుకొచ్చేసేయాలి. అలాగే కొట్టుకొచ్చేస్తాను. ఇదిగో వివరాలన్నీ ఈ చీటీలో ఉన్నాయి. మరి విషయం? అయితే డబ్బేనా? కొత్త వాడిని అడిగినట్టు అడుగుతావేమిటయా? పాత ఖాతాదారుని, నీ కష్టమే అట్టి పెట్టుకోను. ఇదిగో ఆ ఫైలు ఈ రాత్రికే నువ్వు కొట్టుకొచ్చేసావనుకో, నా ప్రాణానికి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. మరి కాఫీ తీసుకు బయలుదేరతావా? తీసుకోకుండానే? తీసుకోకుండానే బయలుదేరతాను, అర్జెంట్. వెరీ గుడ్. ఏమే సినిమా హాల్లోంచి మధ్యలో ఎందుకు తీసుకొచ్చేసానని అడుగుతావు. ఎందుకు తీసుకురానే? ఈ పక్కన కూర్చున్నవాడు ఎవడే? నాకేం తెలుసండి? నీకేం తెలుసు? నీకు తెలీదు? నీ పక్కన కూర్చున్నవాడు ఎవడో నీకు తెలీదు? సీటు ఖాళీ ఉంది, కూర్చున్నాడు. సీటు ఖాళీ ఉంది, కూర్చున్నాడు. సరే కూర్చున్నాడు. ఏమిటి నిన్ను నీతో గుసగుసలాడుతున్నాడు ఏమిటి? సీట్ నెంబర్ ఎంత అని అడిగాడు. నిన్నే అడిగాడు. నీ పక్కన కూర్చున్నాడు ఎందుకు అడగలేదు సీట్ నెంబర్ ఏంటని? అందుకు నన్నేం చేయమంటారండి? నువ్వే సీతవో, అనసూయవో, సావిత్రివో, నువ్వు పతివ్రతం అయితే నువ్వేం చేయాలో తెలుసా? వాడు నిన్ను ప్రశ్నించగానే ముఖం మీద కొడితే పళ్ళు చేతికి వచ్చేసి అలా చేసి ఉండవచ్చింది. నన్ను ఏదో వెదవని, ముసలి వెదవ ఏదో ఉడుకుపోతాను వచ్చినప్పుడల్లా ఏదో వాగుతుంటాడు అనుకుంటున్నామో. ఇదిగో చేస్తా.
శభాష్, మాట అంటే మాటే, పనులు అంటే ఇలా చేయాలా. చాలా థ్యాంక్స్. ఇదిగో 100 తీసుకో. ఏంటి 100? అయితే 100. ఇదే మామూలు కంప్లైంట్ కాగితం, ఇదే అరెస్ట్ వారెంట్ కాదయా. ఈ కాగితం వాళ్ళ దగ్గర నుండి కేసు పెడితే నీ కోర్టు ఖర్చులు ఎంత అవుతాయో తెలుసా? 1,00,000 రూపాయలు అవుతాయి. ఏ బిజినెస్ కైనా 10% కమిషన్ ఉంటుంది. 10,000 ఇటు పడే. 10,000? నవ్వేంటి? నువ్వు ఇలాంటి వెధవ పని ఏదో చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే అసలు కాగితం నీకు ఇవ్వలేదు. ఇది అసలు కాగితం, కొత్త. అయితే ఇదే అసలు కాగితం. 10,000 ఇటు పడే. 10,000? 5,000 ఇస్తాం. సరే ఇవ్వు. అమ్మా, అది 10. 5 ఇచ్చి. 5 లేదు 10 లేదు, పోవాయ్. గురు అర్జున్, yes, coming please, coming. ఎవరు నువ్వు? అర్జున్ ఏడి? లేట్, డ్యూటీకి వెళ్ళాడు. ఇవన్నీ ఏంటి? అవన్నీ అర్జున్ తెలుసు, అతను చూసుకుంటాడు. కానీ ఈ బాటిల్ ఒక్కోదానికి 250 రూపాయలు పడిందని చెప్పు. ఇది కూడా లోపల పెట్టు. ఇది స్కాచ్ రాయల్ సెల్యూట్. ఏంటి దీన్ని తీసుకెళ్తున్నా? ఇది వేరే పార్టీ కమిషన్. మొత్తం 7,000కి 1,000 నేను తీసుకున్నాను. ఇది 6,000. ఈ గివ్ ఇట్ టు మిస్టర్ అర్జున్. ఓకే? ఆగో, అవన్నీ ఏంటి? ఏమిటి తెలీదా? ఇవన్నీ స్మగుల్ గుడ్స్, లైసెన్స్ ఉండవు, పట్టుకుంటూ మూసేస్తారు. అందుకే తెలిపేసామని చెప్పా. అర్జున్ చేసే ఉద్యోగం కూడా ఇదేనా? అవును, అతను కొడడం పగలమ్మడం. దర్శాలు వస్తా. ఏమిట్రా అది? నా సర్టిఫికెట్స్ ఎక్కడ? దేనికి? నేను వెళ్ళాలి. ఏమన్నా ఉద్యోగం వచ్చిందా? నాకు ఇక్కడ ఉంటా ఇష్టం లేదు, నేను వెళ్ళిపోవాలి. నా సర్టిఫికెట్స్ ఇవ్వు. ఏం జరిగిందిరా? జీవితంలో ఏ మనిషి అయినా కన్న తల్లికైనా అబద్ధం చెప్పొచ్చు, కట్టుకున్న భార్యకైనా అబద్ధం చెప్పొచ్చు, కానీ నమ్మిన స్నేహితుడికి అబద్ధం చెప్పకూడదు. అలా చెప్పేవాడంటే నాకు అసహ్యం. అందుకే నేను వెళ్ళిపోవాలి. నేనేం చేశానని నీకు అసహ్యం? ఏం చేసావా? నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో నీకు తెలియదు. నీకు ఆత్మంటూ ఉంటే గుండెల మీద చేసి చెప్పు. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి? మనిషి బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. రాళ్లు కొట్టుకునే బ్రతకొచ్చు, కట్టెలు మోసుకునే బ్రతకొచ్చు, కూలి చేసుకునే బ్రతకొచ్చు. దొంగతనం చేసే బ్రతకాల్సిన అవసరం లేదు. ఆ అవసరం ఉన్న వాళ్ళు నా దృష్టిలో మనుషులు కాదు. ఒకళ్ళ పొట్టలు కొట్టి తమ పొట్టలు నింపుకునే నరరూప రాక్షసులు. ఓకే ఓకే బ్రదర్, యు ఆర్ రైట్. కానీ ఈ ప్రయత్నాలన్నీ చేయకుండా నేను ఇలా మారానంటావా? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం. నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడైనా దొంగతనం చేశానా? దొంగలా ప్రవర్తించానా? చిన్నప్పుడు నాకు లేని ఆ బుద్ధి ఇప్పుడు ఎలా వచ్చిందంటావు? నువ్వు ఈ రోజే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగానికి బయలుదేరావు. అందుకని చదువుకున్నదే నీ కళ్ళ ముందు కనిపిస్తోంది. నీకంటే ముందే నేను జీవితంలోకి వచ్చాను, జీవితాన్ని చదువుకున్నాను, జీవితం నేర్పిన పాఠాలతోనే ఈ రోజు ఇలా బ్రతుకుతున్నాను. నీ జీవితం ఏం నేర్పింది? దొంగగా బ్రతకమనే? కాదు, నా అనుభవం నేర్పింది. అదే నీ అనుభవం అయితే ఆ అనుభవంతో బ్రతకడం కంటే చావడం మంచిది. సత్యం ఎవరిని సాధించాలి? ఇలా బ్రతుకుతూ మాత్రం ఎవరిని ఉద్ధరించాలి? నీ అమ్మ నీ దగ్గర నుంచి ఎందుకు పోయిందో నాకు ఇప్పుడే అర్థమైంది. నా సర్టిఫికెట్లో నా బాక్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయో కూడా నాకు ఇప్పుడే అర్థమైంది. పోయిన వస్తువులు నావేం తెలియబెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు. లేకపోతే ఓ జీవితం నాశనం అయ్యేది కదా. అలా నీ చిత్రపడి అందరి జీవితాలు నాశనం అయ్యాయి. అయినా నాకెందుకు? నువ్వు ఎలా పోతే నాకెందుకు, నువ్వేం చేస్తే నాకెందుకు? నేను అడగడానికి అనడానికి శాసించడానికి నేనేవన్నీ. నీ దారి నీది, నా దారి నాది. కృష్ణ ప్లీజ్ వెళ్ళొద్దు. చిన్నప్పుడే నాన్నను దూరం చేసుకున్నాను, మనిషిని అయ్యాక అమ్మను దూరం చేసుకున్నాను. నా అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు. నిన్ను కూడా దూరం చేసుకోలేను. చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను. చెప్పు.
నువ్వు తినే ప్రతి ముద్ద నీ కష్టార్జితమై ఉండాలి. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నదై ఉండాలి. ఓకే, రేపటి నుంచి నన్ను చూ. నాలో మార్పు రాకపోతే నేను వెళ్ళిపోవచ్చు. అర్జున్, అర్జున్, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్, థ్యాంక్ యూ. ఏమిటి కృష్ణ తులాభారమా? డాడీ అబ్బా ఎన్నిసార్లు వేస్తారా మీరు? ఎవరు కృష్ణుడు ఎవరు? ఆహా. డాడీ రెండో కృష్ణుడు ఏంటి? ముగ్గురు కృష్ణుడా? సరే డాడీ. సరే, ఇదిగా మా ఆశలు పంపిస్తావయ్యా. డాడీ ఆ, నేను బయటకు ఇదిగో వెళ్తున్నా. ఉండవా, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా? నేను బయటకు వెళ్తున్నా. అలాగే. ఎక్కడికన్నా అడగవా? అబ్బా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదమ్మా. ఎక్కడికైనా నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా. ఏం కావాలని అడగలేదు. ఏం కావాలని నేను అడగటం ఎందుకమ్మా? నీకేం కావాలో నువ్వే అడుగుతావు కదా నన్ను. మరి నాకు ఆ. 10,000 కావాలి. అమ్మో 10,000? 10,000 ఎందుకమ్మా? ఇది మాత్రం అనడే వచ్చేటి. నా ఫ్రెండ్ పుట్టినరోజుకి ప్రెజెంటేషన్ కొనాలి. ప్రజెంటేషన్ కొంటాం ఎందుకమ్మా? నీ పుట్టినరోజుకి బోర్డు ప్రజెంటేషన్స్ వచ్చినాయి కదా, వాటిలో ఒకటి ఇచ్చేసాయి. నువ్వు మరీ పిచ్చినాడు అయిపోతున్నావు డాడీ. ప్లీజ్. సరే మళ్ళీ ఎవడంటే నీకు కోపం వస్తుంది. ఇదిగో రమణరావు, సార్ ఒక్క 9,000 పెట్టరావే. 9 ఏమిటి డాడీ? 10. సరేవా 10,000 పెట్టరావే. డాడీ ఆ. ఇందాక ఫోన్ ఎవరిది? అదే ముగ్గురు కృష్ణుల కాంబినేషన్ తో తులాభారం నాటకం ఇస్తున్నారటమ్మా. టిక్కెట్లు కొనాలి అరగానే పొరమిచ్చాను. ఏం డాడీ? ఎందుకంటే టిక్కెట్లు కొని వెళ్తే గౌరవం ఉండదమ్మా, పాసల మీద వెళ్తేనే గౌరవం. ఇదిగోనమ్మా. ఆ, వచ్చారు మీరు సంతకం పెట్టండి. ఏమయ్య నీకు అసలు బుద్ధి ఉందా? పెళ్లికి తగ్గడానికి ఒకటే మంత్రం ఉంటాయా? పని వాళ్ళ దగ్గర సంతకం తీసుకోమన్నాను కానీ యజమాని దగ్గర సంతకం తీసుకోమన్నానా? అదేమిటి సార్, ఒకసారి మీ దగ్గర కూడా తీసుకున్నాను కదా. ఆ? నా దగ్గర? డాడీ నేను వెళ్తున్నాను డాడీ. ఆ. ఏమయ్య నేను ఎప్పుడు సంతకం పెట్టాను? ఒకసారి పెట్టారు సార్, అయితే ఆ కాగితంలో పెట్టరా. అది అకౌంటెంట్కి ఇచ్చేసానండి. సరే వెళ్ళవయ్య తుపాకులకి. ఏమండి, ఇందాక నేను ఒక చీర సెలెక్ట్ చేశాను, ఆ చీర ప్యాక్ చేయండి ప్లీజ్. త్వరగా చేయండి, తర్వాత నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి. అయ్యో టైం అయిపోతుంది. ఆ చీర తిండి, అది ఆ చీర ప్యాక్ చేయండి. ఇప్పుడు తొందరగా ప్యాక్ చేసేవ్వండి. నా బ్యాగ్ ఏది? ఏమండి ఏమండి, నా బ్యాగ్ ఏదండి? ఏమిటి రోయ్, చాలా రోజుల తర్వాత మసాలా వాసన గుమ్మలాడుతున్నాయి. అవునరా కోడి? కోడే ఎక్కడదరా? ఆ వివరాలు అడగకూడదు. నేను వడ్డిస్తాను, నువ్వు తిను. ఆ? 10,000 పోయాయా? ఎలా పోయినాయమ్మా? డబ్బేమో బ్యాగ్ లో పెట్టాను, బ్యాగ్ తో కొట్లోకి వెళ్ళాను. చైర్లన్నీ సెలెక్ట్ చేసి చూసేసరికి పక్కన పెట్టిన బ్యాగ్ కనిపించలేదు. 10,000 పోయినాయే. పెద్ద 10,000 పోతే పోయింది, నాకు ఇష్టమైన బ్యాగ్ పోయింది. ఎవరో లేకపోతే పోయింది. 10,000 పోయినాయే. పెద్ద బ్యాగ్. ఆ బ్యాగ్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అమెరికా నుంచి రాగిని పంపించింది, నాకు ఆ బ్యాగే కావాలి. సరేనమ్మా, రాగినికి ఫోన్ చేసి అమెరికా నుంచి మళ్ళీ అలాంటి బ్యాగే పంపించమని చెప్తాను. సరేనా? లేదులే డాడీ, అమెరికాకి వెళ్ళి నేనే తెచ్చుకుంటాను. అలాగేనమ్మా. ఆ? ఏంటి నువ్వు అమెరికా వెళ్తావా? వద్దులేమ్మా, నేనే పోలీసులు ఫోన్ చేసి చెప్తాను. ఇదిగో రమణరావు, సార్ ఎస్పీ సుబ్బారావు ఫోన్ చేసి కొట్లో నా 10,000 పోయినాయని చెప్పబోయా. డాడీ నా బ్యాగ్. అదే బ్యాగ్ కూడా పోయిందని చెప్పి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పబోయా. అలాగే సార్. ఇదిగో సాయంత్రం లోపల నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఆ బ్యాగ్ కావాలి. హలో, ఎక్కడికి రా ఫోన్ చేస్తున్నావు? బడుతాయి. అయ్యగారు ఎస్పీ గారికి ఫోన్ చేయమన్నారండి. సంతోషించాం, ఫోన్ కింద పెట్టు. బావగారు, మీకు మరీ ముందు చూపే తప్ప వెనక చూపు లేదు బావగారు. ఆ? ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తాం రైటే, ఆ. మాది 10,000 రూపాయలు పోయింది అంటాం రైటే, ఆ. వాళ్ళు పట్టుకుంటాము అంటారు, పట్టుకుంటారు కూడాను ఆ. రైటే. కానీ దాంతో అయిపోయిందా? ఈ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. ఎక్కడిదేమిటయ్యా? మందే కదటయ్యా. దానికి అకౌంట్ ఉందా? ఓహో. ఇది నల్ల డబ్బు, దాంతో డొంకంతా కదులుతుంది. మన గోడలు కదులుతాయి, పునాదులు కదులుతాయి, మన పేర్లు పేపర్లో పడతాయి. పెనాల్టీ 10,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఇంకా దాటొచ్చు. బాబోయ్, ఆ? వెధవ 10,000 పోతే పోయి కానీ ఇదిగో ఫోన్ చేయదయ్యా ఆపి. చాలరా, కొంచెం ఏని మళ్ళీ ఎప్పుడు తింటామో ఏమో. నా చాలా నువ్వు వేసుకో. నా చాలు. అసలు ఇదంతా ఆ మహాతల్లి పుణ్యం రా. ఏ మహాతల్లిరా? పర్సు మహాతల్లి. ఏంటి పరశు మహాతల్లి? అదే
పర్సులోంచి డబ్బు తీసిచ్చిందే ఆ మహాతల్లి. ఏ పర్సు, ఏ డబ్బు, ఏ మహాతల్లి? అదంతా తర్వాత చెప్తారా, ముందు నువ్వు తిను. నువ్వు నిజం చెప్పకపోతే నేను తిన్ను. పర్సు కొట్టేశాను రా. ఆగు, చూడు ఇందులో ఎంత డబ్బు ఉందో. అంతా తీసుకున్నానా? 100 రూపాయలు మాత్రం వాడుకున్నాను. నిజంగా దొంగతనం చేయాలనుకుంటే ఈ డబ్బంతా వాడేసుకోవచ్చుగా. ఇందులో నేను చేసిన పెద్ద తప్పేమిటి? అవసరానికి 100 వాడుకున్నాను. 100 అయినా 1000 అయినా 1,00,000 అయినా దొంగతనమే. నిన్న భగవంతుడు కూడా మార్చలేదు. అయిపోయింది, ఇది అయిపోయింది. ఈ ఒక్కసారికి తినరా. పర్సులో అడ్రస్ ఉంది, నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాగా. మహా ఇచ్చావులే, ఇవా. రే తిని వెళ్ళరా. వెళ్ళిపోతాడు పెద్ద సత్యహరిశ్చంద్రుడు. నువ్వు మార్చుకుంటే మార్చుకో, నీకోసం నేను ఎందుకు మార్చుకోవాలి? నీ తినేది కలిపి అంతా నేనే తినేస్తాను. మూడు రోజులుగా వాడు తినలేదు. వాడు తినకుండా నేను ఎలా తినేది? అసలు ఈ పొరపాటు వీడిది కాదు, ఆ శ్రీరామచంద్రుడిది, ఆ హరిశ్చంద్రుడిది, ఆ మహాత్మా గాంధీది. అమ్మారు, అమ్మారు, మీ బ్యాగ్ అండి. నా బ్యాగ్, నా బ్యాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఈ బ్యాగ్ మీకెలా దొరికింది? పొరపాటున మా ఫ్రెండ్ తీసుకొచ్చాయండి. దట్స్ ఆల్ రైట్. చూడండి, దానిలో మీ డబ్బు ఉంది. అంతా కరెక్ట్ గానే ఉందండి. కరెక్ట్ కాదండి, ఒక 100 రూపాయలు తక్కువగా ఉంటుంది. అలాగా? తెలియక నా ఫ్రెండ్ వాడుకున్నాడు. పర్వాలేదండి, ఇది కూడా తీసుకోండి. ఎందుకండి? ప్రెజెంటేషన్. నోనో, 100 వాడుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. నాకు ఉద్యోగం రాగానే తెచ్చిస్తాను. ఏమిటి, మీకు ఉద్యోగం లేదా? లేదండి, ట్రై చేస్తున్నాను. అరే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? BE గోల్డ్ మెడలిస్ట్. BE గోల్డ్ మెడలిస్టా? ఎస్ మేడం. వస్తానండి. సారీ, మీ విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. రైట్. అమ్మాయి డాడీ, డాడీ బ్యాగ్ డాడీ. దొరికిందా? మొన్న 10,000 ఇదిగో డాడీ. లెక్క పెడతారండి డాడీ, అందులో ఒక 100 తక్కువైంది. 100 ఎలా పోయిందమ్మా? పోతే పోయింది కదా 100. ఇది కూడా తీసుకెళ్ళమన్నాను. పాప అబ్బాయి వద్దని వెళ్ళిపోయాడు. వద్దన్నాడా? వెరీ నైస్ బాయ్. ఎలా బతుకుతాడే ఉంటానమ్మా. అబ్బా, బ్రహ్మాండంగా ఉంది కోడి, ఫస్ట్ క్లాస్. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు తినకపోతే నేను కూడా తిని మానేసి పడి ఉంటాను అనుకున్నావా? అదేమైంది, శుభ్రంగా తిన్నాను. అర్జున్, ఎంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతుడు నీకెందుకింత చిన్న బుద్ధి ఇచ్చాడు నాకు అర్థం కావట్లేదురా. తెలిసి ఎవరి నోటి దగ్గర కూడా తీయకూడదంటారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. కృష్ణ, నాకు తెలుసు నువ్వు తినలేదని. నేను లేకుండా నువ్వు తినలేవని కూడా నాకు తెలుసు. ఐఎమ్ సారీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.